హాయ్ ఫ్రెండ్స్, ఆనియన్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇది ఎప్పుడైనా సరే ఇంట్లో ఏమీ లేనప్పుడు, లేదు క్విక్గా లంచ్ బాక్స్కి చేసేసేయాలి టైం లేదు అన్నప్పుడు, పిల్లలకన్నా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకన్నా మనకైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు తొందరగా చేసుకొని ఏదైనా తీసుకొని వెళ్ళిపోవాలి, ఇప్పుడు కూరగాయలు కోసే టైము లేదు, ఇలా చేయాలి అని అనుకుంటే ఇలా ఆనియన్ రైస్ చేసుకోండి. జీలకర్ర ఆవాలు వేసుకోండి, శనగపప్పు మినపప్పు వేసుకోండి. తొందరగా అయిపోతుంది ఇలా చేసుకుంటే. పచ్చిమిరపకాయ ఒకటి, కరివేపాకు, బాగా ఫ్రై చేసుకోవాలి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇట్లాంటి రైసెస్ అంటే బాగా ఇష్టం పిల్లలకి. ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్ బాగా ఫ్రై చేసుకోవాలి మనము. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఆనియన్ రెడ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. పొద్దున ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా తొందరగా అయిపోతుంది ఇది. పసుపు వేసుకుందాం, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం, కలుపుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయినాయి, పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా కలుపుకుందాం. బాగా ఫ్రై అయినాక కారం, మీ రైస్ బట్టి కారం వేసుకోండి. కొంచెమే ఉందంటే కొంచెం వేసుకోండి, లేదు కొంచెం రైస్ ఎక్కువ ఉంది 2 బాక్సెస్గా 1 బాక్స్గా అని చూసుకొని వేసుకోండి. ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ కలిపేసుకుందాం మంచిగా. నేను దీని మట్టికే ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. వేసుకొని రైస్ వేసేసుకుంటున్నాను. రైస్ వేసుకొని కలుపుకొని చూసుకొని మళ్ళీ రైస్ వేసుకోండి. ఎంత క్వాంటిటీ కావాలో చూసుకొని కలుపుకోండి. ఇప్పుడు నేను రైస్ ఎక్కువైపోయింది, కొంచెం సాల్ట్ సరిపోదని మళ్ళీ వేసుకున్నాను. మొత్తం మంచిగా కలిపేసుకున్నాను, ఫ్రై చేసుకున్నాను రైస్ని. ఇప్పుడు టిఫిన్ బాక్స్కి రెడీ, ఆనియన్ రైస్ రెడీ.